స్లీప్ అన్నది, ఎక్సర్సైజ్ అన్నది, లైఫ్ స్టైల్ అన్నది ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సార్ నిన్న సునీతా కృష్ణన్ గారు అందరికీ సుపరిచిత యాక్టివిస్ట్, చాలా సేవ చేశారు సొసైటీకి. అఫ్ కోర్స్ ఆవిడ లైన్ ఆఫ్ వర్క్లో చాలా స్ట్రెస్ ఉండవచ్చు. మీరే ఆవిడని ట్రీట్ చేశారని చెప్పి వారు ఓపెన్గా చెప్పారు కాబట్టి ఆ లిబర్టీ తీసుకుని ప్రస్తావిస్తున్నాను. అలాంటి వ్యక్తులకి వేర్ ఇస్ అ స్కోప్ టు హ్యావ్ సంథింగ్ లైక్ అ లంగ్ క్యాన్సర్ ఎందుకు వచ్చి ఉంటుంది అని చెప్పడానికి మీకు ఏమన్నా ఇవి కనిపించాయా? లంగ్ క్యాన్సర్కి ఎస్, మీరు అడిగిందంటే షీఈ్ నాట్ ఏ స్మోకర్, షీఈ్ అ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆమెకు ఎందుకు వచ్చి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే, ఒకటి నేను ఆలోచిస్తున్నా ఏంటంటే లంగ్ క్యాన్సర్కి నెంబర్ 1 కారణం మనందరికీ తెలిసింది స్మోకింగ్, పొగాకు సేవించడం. ఒకటి అంటే ఇప్పుడు డైరెక్ట్గా మీరు స్మోక్ చేయకపోయినా కానీ దెర్ కుడ్ ఆల్సో బి ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. ఓహో, అది కూడా అంత లెవెల్లో ఉంటుంది. అంటే 25% లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. అంటే ఇప్పుడు ప్యాసివ్ స్మోకింగ్, ఎస్. సో సైడ్ స్ట్రీమ్లో కొన్నిసార్లు ఎక్కువ టాక్సిన్స్ ఉంటాయి యాక్చువల్ చెప్పాలంటే. సో అంటే మెయిన్ స్ట్రీమ్, సైడ్ స్ట్రీమ్. సో సైడ్ స్ట్రీమ్లోనే మోర్ దాన్ 50 known carcinogens ఆర్ ప్రెసెంట్. సో అది ఒక కారణం అయి ఉండొచ్చు, ఎక్స్పోజర్ టు సమ్ కెమికల్స్ అయి ఉండొచ్చు. సో అంటే తనకి ఎందుకు వచ్చిందనేది ఐ కెనాట్ రియలీ అసర్ టైం. కొన్నిసార్లు జెనెటిక్ రీజన్ కూడా అయి ఉండవచ్చు, సో విచ్ వీ డు నాట్ నో. అంటే హెరిడిటరీ సిండ్రోమ్స్ అని లంగ్ క్యాన్సర్ లేవు కానీ బట్ తనలో అది ఎందుకు ప్రిడిస్పోజ్ అయిందని ప్రూవ్ చేయడం కష్టమైన విషయమే. బట్ ఇవి నోన్ ఫ్యాక్టర్స్ మనకి. రైట్. సో అటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకున్న తర్వాత కూడా దేర్ ఈజ్ ఆల్వేస్ అ స్మాల్ రిస్క్. కాబట్టి పరీక్ష చేయించుకుంటూ ఉండడం ఉత్తమం అని మీరు ఎప్పటికీ చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్పెషలీ మామోగ్రాఫ్ అంటే మన చేతికి అందని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు కూడా ఉంటాయి కాబట్టి చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారు. సో లంగ్ క్యాన్సర్కి వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ సార్? కొంచెం నాకు పరీక్ష చేయించుకోవాలి, బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ వీ కెన్ ఎగ్జామిన్. కరెక్ట్. అంటే లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ వచ్చాక మనం వెళ్ళడం అనేటువంటిది అది అర్లీగా కూడా డయాగ్నోస్ కాదు. చాలాసార్లు లంగ్లో చిన్న ట్యూమర్ ఏ సిమ్టమ్స్ కాజ్ చేయదు. దట్ ఈస్ అ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ దట్ సెన్స్. రైట్. కొన్నిసార్లు అర్లీగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు లంగ్ లో 1 centimeter 2 centimeter లంప్ ఉందనుకో, నాడ్యూల్ ఉందనుకోండి, మనకి ఎవరికి తెలియదు, ఏ సిమ్టమ్స్ ఉండవు. సో ఓన్లీ వెన్ ఆ సైజ్ పెరిగినప్పుడు సరౌండింగ్ ఆర్గన్స్ ఇన్వేట్ చేసినప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సో అంటే మనకి దగ్గు వచ్చినప్పుడు స్ఫూటంలో బ్లడ్ వచ్చింది అనుకోండి, ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద సైన్. ఇట్ నీడ్ నాట్ బి ఓన్లీ బికాస్ ఆఫ్ ద ట్యూమర్. టీబీలో కూడా రావచ్చు. రైట్ రైట్. సో అది ఒక సిమ్టమ్. అట్లనే ఇప్పుడు అది ఇంకా ఒకవేళ మన రిబ్ కేజ్ కానీ లేకపోతే ఎక్కడైనా స్టక్ అయినప్పుడు పెయిన్ రావడం కానివ్వండి, సో వెయిట్ లాస్ అవ్వడం కానివ్వండి, ఇట్లా జనరల్ సిమ్టమ్స్ అనేది ట్యూమర్ పెరిగే కొలితే సిమ్టమ్స్ వస్తాయి. సో అర్లియెస్ట్లో యూజువల్గా సిమ్టమ్స్ ఉండవు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు స్పెసిఫిక్గా ఆన్సర్ చెప్పాలి, ఎలాగో ముందట్లో కనుగొచ్చు అంటే హై రిస్క్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అని చెప్తాం. అందరూ కూడా లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్కి వెళ్ళక్కర్లేదు ప్రస్తుతానికి ఉన్నటువంటి రికమెండేషన్ ప్రకారంగా. అంటే ఇప్పుడు ఎక్కువగా టొబాకో ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, లేకుంటే పొల్యూటెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళు లో డోస్ సిటీ స్కాన్ అని చెప్పి వస్తుంది. సో ఎల్డీసీటీ దాన్ని చేయటం వల్ల ఇక లంగ్ క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో చిన్న నాడ్యూల్ 1 centimeter ఇంకా చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని పికప్ చేయొచ్చు. రైట్ సార్. అండ్ సిమిలర్లీ ఫర్ ఈసాఫిగల్ క్యాన్సర్ ఆల్సో కదా సార్? ఈసోఫేజియల్ క్యాన్సర్ కూడా యూజువల్గా చాలా అర్లీగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉండవు. కొంచెం అది పెరిగే కొలది ఏమవుతుందంటే మనకి మిరగడానికి ఇబ్బంది అవుతుంది. సో సాలిడ్ ఫుడ్ తినడానికి కష్టం, లిక్విడ్స్ బాగానే తీసుకోగలుగుతాం. సో ఫుడ్ తినాలి అంటే నీళ్లు లేకుండా మింగలేకపోతున్నాము అనే సిమ్టమ్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. ఎండోస్కోపీ ద్వారా దాన్ని తెలుసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది. ఫైనలీ ఒక మంచి గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ లాగా మీరు ఇచ్చిన ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు 4-5 మంచి ఆహార పదార్థాలు చెప్పండి, విచ్ ఇవాళ రోజుల్లో బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ కంటామినేటెడ్. ప్రతిదీ పాల పదార్థాలు, ఒకప్పుడు పాలు మంచివి, యోగులు తినే ఫుడ్ అని చెప్పేవారు. ఇప్పుడు పాలు తాగాలంటే భయం వేస్తుంది, అన్ని హార్మోన్ ఇండ్యూస్డ్ కాబట్టి. పళ్ళు అన్ని స్ప్రేలు వేస్తున్నారు, రకరకాల ఇది. మసాలాల్లో కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ బయటపడ్డాయని చెప్పి మనకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నారు. సో మరి వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఈట్? షూర్ అండి. ఇప్పుడు మీరు అడిగిన దాన్ని చూస్తుంటే యు ఆర్ వాట్ యు ఈట్. మనం ఏం తింటామో అలాగే మనం తయారవుతాము. సో ఇన్ దట్ వే మరి నేను ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏమి తినకూడదు. ఐ థింక్ దట్స్ ఇంపార్టెంట్. బికాస్ ఇదే తినాలి, ఒక రూల్ బుక్ పెట్టుకుని ఫలానాదే తీసుకోండి అని చెప్పి రోజు ఒక రూల్స్తో మనం జీవించాలని జరగని పని అది. సో వాట్ షుడ్ నాట్ బి టేకన్ అంటే చూస్తే మొట్టమొదటిగా ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మాంసం. అంటే సో దట్ ఈస్ సంథింగ్, దానిలో ఖచ్చితంగా అది క్యాన్సర్కి కారణం అవుతుందని ఆల్రెడీ ప్రూవ్ చేయబడింది. రెడ్ మీట్ మనందరికీ తెలుసు, ప్రోస్టేట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే కోలాన్ క్యాన్సర్ కావచ్చు, రెడ్ మీట్ వల్ల వస్తుంది.
సో అలాగనే మనం ఇంకా మరి ఫుడ్లో చూసినట్లయితే ఈ మధ్య మీరు మసాలా గురించి ఆల్రెడీ చెప్పారు, అడల్టరేటెడ్ అండ్ బాబోయ్. ఇట్ ఇస్ బికమ్ అంటే ఎంతవరకు అంటే అది బ్యాన్ కూడా చేయబడింది చెప్పి కూడా మనం విన్నాం. ఇథిలిన్ ఆక్సైడ్ కదా సార్ దానిలో, ఎథిలిన్ ఆక్సైడ్ వల్ల, కరెక్ట్. సో ఇది మాత్రమే కాకుండా మరి రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్ కావచ్చు. సో ఇవి కాకుండా మిగతా ఫుడ్ ఏది తినకూడదు మనం ఆలోచిస్తే ఐ థింక్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్ ఏదైతే ఫ్రైడ్ విత్ ఆయిలీ ఫుడ్ తింటాం దానివల్ల కూడా డెఫినెట్గా క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా కీలక ఇన్ఫర్మేషన్ సార్. ఐ థింక్ వారానికి సగటున 2-3 సార్లు తినేస్తారు ఫ్రైడ్ ఫుడ్. అందరం తింటాం, ఎక్కడో అక్కడ బజ్జీలు, బోండాలు, రోడ్డు మీద ఇప్పుడు ఇలాంటి వెదర్ ఉందంటే బయట ఖచ్చితంగా వేడి మిరపకాయ బజ్జీలు తినాలంటారు. బట్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ కదా సార్ ఫ్రాంక్లీ. అంటే మోతాదు ఇంపార్టెంట్ దేనికన్నా కూడా. అగైన్ నేను చెప్తాను, చాలా మోడరేషన్ లో ఉండాలి. ఇప్పుడు కాల్చిన మాంసం, ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ప్రివెంట్ చేయాలి. డెలికసీ కదా సార్. అంటే చార్డ్ ఫుడ్ లో కార్సినోజన్స్ ఉంటాయి. సో దాంట్లో పాలీ హైడ్రోకార్బన్స్, PCL అని చెప్పి, లేకుంటే అరోమాటిక్ అమైన్స్ అని చెప్పి, ఆ కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. మనం బార్బెక్యూ అని మాట్లాడతాం. ఎస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ డేంజరస్. కాల్చిన మాంసం కూడా ఎంతవరకు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఇప్పుడు మరలా స్పెసిఫిక్ గా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది మీరు అడిగిన ప్రశ్న. సార్ ఈ కాల్చిన మాంసం ఒక 2 క్వశ్చన్స్. ఇక్కడ డెలికసీ కాబట్టి తందూరి చికెన్, తందూరి పన్నీర్ ఇవన్నీ కూడా కాల్చిన మాంసం కిందకి వస్తాయి కదా. అంటే ఇప్పుడు తినొద్దు అసలు మొత్తానికి బంద్ చేయండి నేను చెప్పట్లేదు, బట్ అదే మన హాబీగానే హ్యాబిట్ గానే ఉండకూడదు. రైట్ సార్. ఏం తినొచ్చు అని చెప్తే ఏం చెప్తారు ఇవాళ రోజుల్లో? మరి ఏం తినాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్సంప్షన్ చేయడం మంచిది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వెజిటేరియన్ డైట్ మంచిది, రైట్. కన్జ్యూమ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. వెజిటేరియన్ డైట్ ఉంటే మంచిది. కన్సంప్షన్ ఆఫ్ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ గుడ్. అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే మినిమం తీసుకోవాలి, రైట్. అంత మాత్రం కాకుండా మరి మీరు అన్నారు కదా కంటామినేషన్ గురించి మాట్లాడితే, ఆర్గానిక్ ఫుడ్, ఎనీథింగ్ దట్ ఈస్ గ్రోన్ ఆర్గానికలీ వితౌట్ పెస్టిసైడ్స్, ఐ థింక్ దట్ ఇస్ రియలీ గుడ్ అనమాట. హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం మంచిది. ఎగ్ ఈజ్ గుడ్, ఫిష్ ఈజ్ గుడ్, రైట్. అట్లనే మనకి బీన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. సో ఇవి కన్జ్యూమ్ చేయటం వల్ల ఖచ్చితంగా మరి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్డ్ డైట్ లో కూడా ప్రతిరోజు లెక్కలు వేసుకుని మనం తింటూ జీవించాలని కూడా ఇంప్రాక్టికల్. అవును. సో అందుకోసం వాట్ ఈస్ రిస్కీ దాన్ని అవాయిడ్ చేసి మిగతా వాటిని మనము యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఈట్. కలర్ఫుల్, మేక్ యువర్ ప్లేట్ వెరీ కలర్ఫుల్. అది అన్ని రకాల కలర్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటాం వల్ల యూ విల్ రియల్లీ హ్యావ్ ఎ గుడ్